ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారిని ఎంపీగా ఉన్నప్పుడు కస్టడీలో హింసించారు అనే కేసుకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం సంభవించింది. సీనియర్ పోలీస్ అధికారి, రిటైర్డ్ సిఐడి అదనపు ఎస్పీ విజయ్ పాల్ను పోలీసులు అరెస్టు చేశారు. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 1-2 సార్లు తనకు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించారు. తన మీద పెట్టిన కేసు కొట్టేసి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి తన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినాం. తనకు అక్కడ ఎలాంటి ఉపశమనం కలగలేదు. సో నిన్న కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ తనను విచారించారు. సాయంత్రం ఈ కేసులో అరెస్టు చేశారు. చాలా కీలక పరిణామం. రఘురామకృష్ణంరాజు గారు ఈ కేసుకు సంబంధించి పదే ఈ విజయ్ పాల్ గారితో పాటు ఐపీఎస్లు పివి సునీల్ కుమార్ గారు అండ్ సీతారాం ఆంజనేయులు గారు వీళ్ళ మీద కూడా పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. అండ్ ఇదే కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇదే అంశం మీద రఘురామకృష్ణంరాజు గారు కంప్లైంట్ చేసి ఉన్నారు. సో ఇప్పుడు సిఐడికి అదనపు ఎస్పీగా పనిచేసిన రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారిని అరెస్ట్ చేయడం చాలా ఈ కేసులో కీలక పరిణామం అని చెప్పాలేము. నెక్స్ట్ ఇక బేస్డ్ ఆన్ దట్ మిగిలిన 2 ఎస్పీలకు నోటీసులు జారీ చేసి వాళ్ళ వివరణ కోరొచ్చు. లేదు అంటే ఐపీఎస్ల అరెస్ట్ వరకు కూడా వెళ్తారా అన్నదైతే చూడాలి. మరి మొత్తం మీద అయితే రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించి ఇంతకుముందే ఈ కస్టడీలో హింసించారు అనే దానికి సంబంధించి ఇంతకుముందే సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు వెళ్ళి వెళ్ళింది. బట్ అప్పుడు ఏమీ లేవని చెప్పి అయితే పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఈ కేసులో అదిగో ఈ విధంగా సీనియర్ అధికారిని అరెస్ట్ చేసేంత వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ ఆ 2 ఐపీఎస్లే టార్గెట్. మరి వాళ్ళ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ తర్వాత తన వాంగ్మూలంలో అంటే తన సెల్ఫ్ కన్ఫెషన్లో కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కానీ ఏం పొందుపరుస్తారు? మరి ఎవరి పేర్లు మెన్షన్ చేస్తారు? మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో చేర్చి ఉన్నారు కాబట్టి అంటే మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి మరి తన ప్రస్తావన ఏమైనా తీసుకొస్తారా? అసలు ఇది ఎక్కడికి వెళ్ళి ఆపుతారు అనేది అయితే ఇంట్రెస్టింగ్. చూద్దాం ఏం జరుగుతుంది.